కురుక్షేత్ర స్థలము పుణ్యభూమి అయినందువల్ల ఎక్కడ యుద్ధం చేయాలా అని కృష్ణుని అడుగుతారు వీళ్ళు. యుద్ధస్థలం ఈ దుర్యోధనుడు అర్జునుడు అడిగితే ఆయన ఏం చేస్తాడు, సంజయునికి దివ్య దృష్టిస్తాడు. యుద్ధభూమి ఎక్కడ జరిగినా ఆయనకు తెలిసేటట్టుగా దృష్టిస్తాడు. అప్పుడు ఈ యుద్ధభూమి చేయాల్సిన స్థలం ఎక్కడ అంటే, మనం చేసిన పని కనపడేదైనా కనపడేదైనా ఉన్నతంగా ఉండాలని దుర్మార్గులు దుర్యోధనులు, సన్మార్గులు పాండవులు. కాబట్టి దుర్మార్గులకి చనిపోయినా కానీ ఉన్నతంగా ఉండాలి అంటే మరు జన్మలో కూడా వాళ్ళు మంచిగా జన్మించాలని ఆయన సంకల్పం, కృష్ణ భగవాన్ సంకల్పం. అందుకని ఆ స్థలంలో ప్రాణం పోయిన ఒక దుర్యోధనుడు ఒక్కడే కాదు పోయింది, ఎన్ని అక్షర జనాలు, ఏనుగులు, గుర్రాలు, జనాలు, ఎంతమంది రాక్షసులు, అంతమందికి కూడా ఆయన పుణ్యాన్ని ప్రసాదించినాడు, ఉన్నత లోకాన్ని ప్రసాదించినాడు ఆ స్థల ప్రభావం వల్ల. ఒక బిందెలో నీళ్ళు పోస్తాం, దాంట్లో ఎన్ని డ్రాప్స్ వస్తాయని పెంచుకోగలరు, పెంచగలవా? పోనీకు ట్రై చేస్తావా? బిందె పెట్టి కొళాయి కింద పెట్టు, దాంట్లో ఎన్ని డ్రాప్స్ పడతాయో బిందె నిండే వరకు నువ్వు క్యాచ్ చేసి చెప్పాలి, నాకు చెప్పాలి. బిందె యుద్ధభూమి, డ్రాప్స్ ప్రాణం పైన యుద్ధభూమిలో చనిపోయినటువంటి వీరమరణం చెందినటువంటి మనుషులు. అట్లా చెప్పగలవా? నువ్వు ట్రై చేయి, ఒకసారి చేయలేవా? అట్లా మనం చెప్పడానికి కూడా అక్కడ మరణించిన గుర్రాల మీద పోయింటారు, మళ్ళీ ఏనుగుల మీద పోయింటారు, రథాల మీద పోయింటారు, కూలి వాళ్ళు పోయింటారు, వాళ్ళ ఇంట్లో బట్టలు పోయింటారు, ఎంతోమంది జనాలు పోయింటారు కదా. వాళ్ళందరూ ఎన్నో అక్షోణీయాలు అంటే ఒక్క వరుసకి ఎంతమంది కావాలా యుద్ధానికి, అట్లా ఎన్ని లైన్లకు ఎంత జనాలని వాళ్ళు వేసుకొని ఉంటారు ఎస్టిమేషన్, మనకు చెప్పంత సాధ్యంలో. అటువంటి వాళ్ళకు కూడా కూలి వాళ్ళంటే ఎవరు కాదు, భటులు. ఇప్పుడు గేట్ వాచ్మెన్ అంటారు, ఇప్పుడు మీరు వాచ్మెన్ అంటారు, వాళ్ళు ఏమంటారు అప్పట్లో భటులు. వాళ్ళకు కూడా ముక్తిని ప్రసాదించిన కృష్ణ భగవాన్. అటువంటి వాళ్ళకు కూడా ముక్తి వస్తుంది. ముక్తి అంటే ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలైనా మంచిగా జీవిస్తారని ఆయన సంకల్పం. అందుకని ఆ పుణ్యదేశంలో యుద్ధము చెయ్యనీక సంకల్పించుకున్నాడు. ఇప్పుడు నువ్వు మీ నాయన పేరు చెప్తావు, మీ అమ్మ పేరు చెప్తావు, మళ్ళీ చూడని మీ నాయనమ్మ పేరు చెప్తావా, మీ వాళ్ళ నాయన పేరు చెప్తావా? చూడని వాళ్ళ రూపం ఆకారం చెప్పగలవా? చెప్పలేదు. అట్లా మనం ఇప్పుడు పుట్టి మరణించిన తర్వాత మనం ఏం సంపాదించుకున్నాము, ఏం పోగొట్టుకున్నాము అనేది మనకు తెలియదు. మనం చేసిన ప్రారంభమే మనల్ని నడిపిస్తుంది. దానికి మనం సాక్ష్యం కాదు, భగవాన్ ఆయనే సాక్షి, నడిపించేవాడు సాక్షి. ఇప్పుడు బస్సు ఎక్కుతావు, నువ్వు ఎవరు పోవాలంటే డ్రైవర్ మీద ఆధారపడి ఉంటావు, కానీ నువ్వు ఈ స్టేజీలు రూట్లు చూస్తే 4 చెప్పనీకి ఇవ్వచ్చా?